Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఈ దేశం ఉనికే సనాతన ధర్మం, సాంప్రదాయాలు, దైవము, పండుగలు, సభ్యత, సంస్కారం, పద్ధతులు. అది కాపాడుకోలేకపోయిన తర్వాత ఏం చేసి ఏం ప్రయోజనం? నేను ఎటువంటి స్థానంలో ఎలక్షన్స్కి నిలబడ్డాను? బతుకమ్మ అనే ఒక పండుగను నిర్దాక్షిణ్యంగా స్త్రీలను వివస్త్రలను చేసి నరికి మానభంగం చేశారే, అటువంటి పరంపర నుంచి నిలబడిన వాళ్లకు ఎదురు వెళ్ళి నిలబడ్డాను నేను. అది కూడా ఒక్కటి చేయలేకపోయింది స్త్రీలను, పురుషులను, హైందవులను. నాకెంతిస్తావు, నాకేంటి లాభం, నాకెంతిస్తావు, నాకేంటి లాభం. ఈ దేశాన్ని ఆ పరమేశ్వరుడే కాపాడలేము. మోదీ గారు అంత గట్టిగా ముందుకొచ్చారు. తప్పులెంచువారు తమ తప్పులెరుగురు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులు ఎంచడం ఎంత సులువు. ఆ వ్యక్తి 10 ఏళ్లగా ఎంతమందిని ఎదిరించి 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 నిజంగా ఆ స్థాయికి కాపాడుకుంటూ వెళ్ళాలని వెళ్ళారే. ఆ సీట్లు, ఆ 40-50 సీట్లు ఎందుకు రాలేదని విశ్లేషణ చేసిన వాళ్లే కానీ మన వల్ల పోయాయని ఒక్కళ్ళ తప్పు వాళ్ళ వైపు చూపించుకోగలిగారా? అంత చేసిన ఆయనకి ఆఖరి నిమిషంలో విశ్లేషించే అవసరం ఉందా ఆయనని? నాకు ఎదురు నిలబడిన వ్యక్తి బోగస్ ఓట్లు చేస్తే కూడా వాళ్ళల్లో వాళ్ళు ప్రశ్నించుకోలేదే. రిగ్గింగ్ చేస్తే కూడా వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోలేదే. అన్యాయానికి తోడు వెళ్ళి వాళ్ళు ఇంకా అన్యాయం చేశారే. వాళ్ళల్లో బీదరికం లేదా? వాళ్ళకు వాళ్ళు అన్యాయాలు చెయ్యట్లేదా? వాళ్ళల్లో ఏ తిండి తిప్ప గుడ్డ లేని వాళ్ళు లేరా? అన్యాయం అయిపోయిన స్త్రీలు లేరా? వాళ్ళు ఒక్కటవుతారు, మనం అవ్వం. మనం బ్రాహ్మలము ఒకటవ్వలేము. బ్రాహ్మలు, కోమట్లు, క్షత్రియులు, రెడ్లు, కమ్మవాళ్ళు, గంగపుత్రులు మనము ఒకటే అవ్వలేము. తెలుగు వాళ్ళంతా ఒకటవ్వలేము. దక్షిణ భారతం అంతా ఒకటవ్వలేము. దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఒకటవ్వలేము. నాకు ఓడిపోయాననే బాధ కన్నా మన వాళ్ళు నిలబడలేదే నన్న ఒక నిజం నేను నిలబడతారనుకున్నాను. కానీ అమ్మవారు నాకు చక్కటి గుణపాఠం నేర్పించింది. ఎదుటి వాళ్ళు గెలవలేదు. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. నీ వాళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పించింది నాకు. ఇంట్లో కూర్చొని చేసిన పూజలు, పునస్కారాలు, తపస్సుకి ఒక చక్కటి ఫలితం ఏమిట్రా అంటే అమ్మవారు ఈరోజు నాకు నగ్న సత్యం చూపించింది. అది నాయనా నా శక్తి. ఏ రోజైతే నేను అంత పోరాడే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఒక స్త్రీగా నా బాధ్యతని నిర్వర్తించడంలో ఉన్న శక్తే నా శక్తి. వేరే ఏ గుళికలు నేను వేసుకోలేదు. గుళికలంటే మందు, ఏ మాత్తర్లు, ఏ కరాటే ఫైటింగ్లు, ఏ డబ్బు. చాలామంది నా వెనక డబ్బు ఉందనుకుంటారు. కాదు,
న్యాయం, ధర్మం, సనాతన ధర్మం, హైందవత్వం వీటిల కోసం ఎట్టి పరిస్థితిలో నిలబడాలి అన్న ఒక్క ఆలోచననే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడు కూడా మా పరివారానికి నాకు చేతనైన సేవ చేసిన తర్వాత ఎందుకు పిల్లలేమిటి, సమాజం ఏమిటి, పురుషుడేంటి, స్త్రీ ఏంటి, వృద్ధాప్యం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోగలిగాను కాబట్టే ఎంతో కొంత మహాసముద్రంలో నిలబడి మాట్లాడగలిగిన ఒక నైపుణ్యత నాకు వచ్చింది తప్ప ఏమీ లేకుండా ఆవేశంగా వెళ్ళిపోతే రాదు. ఇది శాంతించిన వాళ్ళకే బాధ్యతను తీసుకునే శక్తి వస్తుంది. కాబట్టి ముందు మనం అందరం శాంతించాలి.